కురుక్షేత్ర యుద్ధం 3వ రోజు. కౌరవ సేనాధిపతి ద్రోణాచార్యుడు ఒక అతి క్లిష్టమైన వ్యూహాన్ని రూపొందించాడు. అది చక్రవ్యూహం. చక్రంలా వలయాలుగా విస్తరించి శత్రువుని లోపలికి దింపి బయటకు రాకుండా చేసే ఈ వ్యూహాన్ని ఛేదించగల శక్తి ఆ సమయానికి ఉన్నవారిలో అర్జునుడికి మాత్రమే ఉంది. కానీ ఆ రోజు అర్జునుడు దూర ప్రాంతంలో యుద్ధం చేస్తూ ఉండడంతో పాండవ సేనలో ఆ వ్యూహాన్ని ఆపగలవాడు లేడనే స్థితి ఏర్పడింది. ఆ సమయంలో అర్జునుని కుమారుడు, యవనంలోనే శౌర్యానికి ప్రతీకగా నిలిచిన అభిమన్యుడు ముందుకొచ్చాడు. అతను తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహం లోపలికి ప్రవేశించే రహస్యం విన్నాడు. కానీ బయటపడే విధానం చెప్పేలోపే సుభద్ర నిద్రపోవడంతో అతనికి ఆ భాగం తెలియలేదు. అయినప్పటికీ పాండవ సేన నిరాశలో పడకూడదని సంకల్పించి తనకు తెలిసినంత వరకు ప్రయత్నిస్తానని అన్నాడు. అభిమన్యుడు రథం పైకి ఎక్కి తన గాంధీవాన్ని గట్టిగా పట్టుకుని ముందుకు దూసుకుపోయాడు. అతని వెనుక పాండవ సైన్యం నిలిచింది. చక్రవ్యూహం గేట్లను చీల్చుకుంటూ అతను లోపలికి ప్రవేశించాడు. ఒక్కరే ఉన్నప్పటికీ అతని ధైర్యం వందల మందికి సాటిగా నిలిచింది. అతను కౌరవ సేనలోని అనేక మంది మహారథులను ఓడించాడు. అభిమన్యుని వీరత్వం చూసి యుద్ధరంగం కదిలిపోయింది. పాండవ సేన ధైర్యం తెచ్చుకుంది. కానీ ఇది ధర్మయుద్ధం కాదని ఆ క్షణమే స్పష్టమైంది. ద్రోణుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, కృతవర్మ, కృపాచార్యుడు మహాయోధులంతా ఒక్కసారిగా అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు. న్యాయ పద్ధతిలో ఒకరితో ఒకరు యుద్ధం చేయకుండా అందరూ కలిసి ఒకరిని దాడి చేశారు. ఇది యుద్ధ నియమాలను ఉల్లంఘించిన ద్రోహం. అయినప్పటికీ అభిమన్యుడు వెనక్కు తగ్గలేదు. అతను తన విల్లు తెగిపోయినప్పుడు ఖడ్గాన్ని తీసుకున్నాడు. ఖడ్గం విరిగినప్పుడు గదను పట్టుకున్నాడు. గద విరిగినప్పుడు చక్రాన్ని ఆయుధంగా వాడాడు. చేతికి ఎలాంటి ఆయుధం లేకపోయినా రథచక్రంతో పోరాడిన అతని శౌర్యం మహాభారతంలో చిరస్మరణీయం. చివరికి అలసిపోయి ఒంటరైపోయిన అభిమన్యుడిని కౌరవులు క్రూరంగా హతమార్చారు. ఆ 16 ఏళ్ల యువవీరుడి మరణం పాండవుల హృదయాలను చీల్చివేసింది. ప్రత్యేకంగా అర్జునుని కోపం ఉద్ధృతమై రాత్రికల్లా జయద్రథుడిని వధిస్తానని ఘోర ప్రతిజ్ఞ చేశాడు. అభిమన్యుని మరణం యుద్ధానికి కొత్త మలుపు తీసుకొచ్చింది.